Hi, hello, my dear beautiful students. Welcome to your favorite channel, that is PIT classes. ఈరోజు మనము డిస్కస్ చేసే చాప్టర్ వచ్చేసి ఆటమ్స్ చాప్టర్ నాన్న. ఓకే, సో టార్గెట్ సిరీస్లో మనము ఆటమ్స్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అయితే ఈ ఆటమ్స్ చాప్టర్ వచ్చేసి మీకైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంది. అయితే సార్ ఆటమ్స్ చాప్టర్లో మొత్తం కంప్లీట్ చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అంటే కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టార్గెట్ సిరీస్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎవరైతే క్లాస్ 11th ఉండి బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, క్లాస్ 12th ఉండి బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఈ టార్గెట్ సిరీస్ అనేది 100% హెల్ప్ఫుల్ అవుతుంది నాన్న. ఓకేనా, రైట్. అంటే ఇది ఓన్లీ బోర్డ్ ఎగ్జామ్ పర్పస్ ఏనా అని అంటే టార్గెట్ సిరీస్ ఎస్ నాన్న. సో ఇది ప్యూర్గా ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకే ఇది యూస్ఫుల్ అవుతుంది. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్ కానీ నీట్ కానీ ప్రిపేర్ అయినారో వాళ్ళకు ఇది డెడ్ ఈజీ నాన్న. ఓకేనా, డెడ్ ఈజీ అంటే డెడ్ ఈజీ. అయితే ఈ టార్గెట్ సిరీస్లో మనం కంప్లీట్ చాప్టర్ డీటెయిల్గా కాకుండా ఈ చాప్టర్లో కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, ఆ గన్ షాట్ క్వశ్చన్స్ని మనం టార్గెట్ చేసుకొని ఈ టార్గెట్ సిరీస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాన్న. ఓకేనా, రైట్. అయితే ఈ టార్గెట్ సిరీస్ ఎన్ని డేస్ ఉంటుంది సార్ అని అంటే ఈ టార్గెట్ సిరీస్ మీకు 45 డేస్ అయితే ఉంటుంది నాన్న. ఈ 45 డేస్ కనుక మీరు కంప్లీట్గా క్లాసెస్ వింటే మీకు పక్కా 950+ అయితే మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా, రైట్. సో ఇదైతే క్లియర్ అయిపోయింది మీకు, అవునా, రైట్. సో ఇప్పుడు సో ఈ చాప్టర్లో నుంచి వెళ్ళి మనకు 2 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ రావు బోర్డ్ ఎగ్జామ్లో, 8 మార్క్స్కి సంబంధించింది రాదు నాన్న. ఓకే, మీకు 100% 4 మార్క్స్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇది ఈ చాప్టర్లో మనం ఓన్లీ 4 మార్క్స్కి రిలేటెడ్ క్వశ్చన్సే డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, దీంట్లో ఇంకా గన్ షాట్ కాబట్టి ఈ 4 మార్క్స్కి సంబంధించిన ఒక 10 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, మనము మాత్రము 2 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఎక్కువ సార్లు 2 క్వశ్చన్స్ మాత్రమే రిపీట్ అయినాయి. అంటే దగ్గర ఒక 10 to 15 years నుంచి చూసుకుంటే ఆ 2 క్వశ్చన్స్లో నుంచి అయితే రిపీట్ అయినట్టయితే అనిపించింది. ఓకేనా, అయితే మనం ఈ క్లాస్లో 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మీకు ఎగ్జామ్లో పక్కా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకేనా, కానీ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి గురించే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. చాలా అంటే చాలా సింపుల్, డెడ్ ఈజీ నాన్న. రియల్గా చెప్తున్నా, ఈ చాప్టర్ మీరు టచ్ చేస్తే 20 minutesలో మీ చాప్టర్ ఫినిష్ అయిపోతుంది. ఓకేనా, ఇంత సింపుల్ సార్ అంటే ఎస్, చిన్న పాయింట్స్ ఉంటాయి, అవి బై హార్ట్ అయితే చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన వాళ్ళకు డెడ్ ఈజీ, వాళ్ళకు అసలు ఈ చాప్టర్ టచ్ చేసే కూడా అవసరం లేదు, అంత డెడ్ ఈజీ అనమాట. ఉన్నాయి 2 క్వశ్చన్లు, ఆ 2 క్వశ్చన్లు వాళ్ళకి తెలుసు కూడా, ఎందుకంటే వాళ్ళు కాన్సెప్ట్ నేర్చుకుంటారు, దానిపైన న్యూమరికల్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీ. లేదు సార్ ఇప్పుడే బుక్ ఓపెన్ చేసినాను సార్, ఉన్న ఈ 2 నెలల్లో మంచిగా హార్డ్ వర్క్ చేసి కొంచెం మార్కులు తెచ్చుకుందాం సార్ అనుకుంటే కనుక మీరైతే కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, అవి ఖచ్చితంగా మీరైతే బై హార్ట్ అయితే చేయాలి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్? సో దీని యొక్క లిమిటేషన్స్ ఏంటి, అసలు ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అన్నది ఒక్కసారి అయితే చూడండి. ఓకేనా, బోర్స్ థియరీ ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, బోర్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ఫైన్ స్పెక్ట్రా ఆఫ్ స్పెక్ట్రా లైన్స్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్ నాన్న. ఓకేనా, ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, స్పెక్ట్రా లైన్స్ గురించి అయితే, ఫైన్ స్పెక్ట్రా లైన్స్. ఓకేనా, ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెక్ట్రా లైన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. చిన్న పాయింట్స్ ఉంటాయి, ఖచ్చితంగా మీరైతే బై హార్ట్ అయితే చేయాలి. సో ఇక దీని గురించి మళ్ళీ పెద్ద స్టోరీ ఉంటుంది, ఎందుకంటే చాప్టర్లో స్టార్టింగ్ నుంచి ఆటమ్ ఏంటి, ఎలక్ట్రాన్లు ఏంటి, రూథర్ఫోర్డ్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, ఆటమ్ని ఎట్లా డిస్కవర్ చేసిండ్రో, దాని లోపల న్యూక్లియస్ ఎట్లున్నది, అది ఎంత పెద్దగా ఉన్నది. ఓకేనా, ఇంకా క్లోజెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. ఓకే, నెక్స్ట్ ఇంపాక్ట్ పారామీటర్. సో ఇవన్నీ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత ఇక మన రూథర్ఫోర్డ్ అయిన తర్వాత మళ్ళీ బోర్స్ వస్తాడు, ఆయన ఏమనుకున్నాడు, ఓకే ఆయన ఒక ఆర్డర్ అయితే అనుకుంటా పోయిండు, అక్కడ నుంచి ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉన్నాయి, ఓకే ఇట్లా సర్కిల్లో తిరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు. ఓకే,
అయితే దీనిలో ఏంటంటే ఇక మొత్తం అయితే అన్ని దానికి రేడియస్ ఏంటి, వెలాసిటీ ఏంటి, టోటల్ ఎనర్జీ ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి, కెనెటిక్ ఎనర్జీ ఏంటి, ఓకేనా. ఒక ఎలక్ట్రాన్ పైనుంచి కిందికి జంప్ అయ్యేటప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎంత ఎనర్జీ దానికి కావాలి, ఎంత ఎనర్జీ తీసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, ఇది పెద్ద స్టోరీ అనమాట. ఈ పెద్ద స్టోరీ చెప్తే ఆ చాప్టరే కవర్ అయిపోతుంది. కానీ ఏం వద్దు మీకు, ఎందుకంటే నేను ఇప్పుడు ఏమన్నా 20 minutesలో ఈ చాప్టర్ మీకు అయిపోవాలన్నా కదా. ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ స్పెక్ట్రా లైన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, ఒకటే లైన్. నెక్స్ట్, ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ఎలిప్టికల్ ఆర్బిట్ బికాస్ బోర్స్ అజ్యూమ్ దట్, ఓకే, అజ్యూమ్ ద సర్క్యులర్ ఆర్బిట్. ఓకే, ఇతను ఏమన్నాడు, ఎలక్ట్రాన్స్ అనేటివి గుండ్రంగా తిరుగుతున్నాయి అని చెప్పేసి అయితే, సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతున్నాయి అని చెప్పేసి అయితే అన్నాడు. ఎలిప్టికల్లో ఎందుకు తిరుగుతలేవు అన్న విషయం ఆయన చెప్పలేకపోయినాడు. ఓకే, నెక్స్ట్, ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద వేవ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, డైరెక్ట్ సింపుల్ క్వశ్చన్ ఉన్నది, సింపుల్ పాయింట్ ఉన్నది, పట్టేసేయండి. నెక్స్ట్, ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రా అండర్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, స్టార్క్ ఎఫెక్ట్, జీమాన్ ఎఫెక్ట్ ఉంటాయి చూడండి, అదే చిన్నగా, ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, చిన్న చిన్న పాయింట్సే ఉన్నాయి, 4 పాయింట్లు బయాడ్ చేయండి, అయిపోయింది అంతే. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మరీ అంత హెవీ ఏం లేదు అందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం మీకు. ఓకేనా, చిన్ననే ఉన్నాయి కదా. సార్ ఈ నుంచి స్టార్ట్ అయ్యి గీడ్ వరకు ఒకటే సెంటెన్స్ ఫార్మేషన్ ఉన్నది సార్, అది ఏందో సార్ అని అంటే దానికి ఏమన్నా మీనింగ్ అన్న ఉంటుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇందులో ఉన్నాయి చిన్న చిన్న లైన్లు, పొట్టి లైన్లు, గీ నుంచి గీడికి, గీ లైన్లకు ఇక మహాభారతాలు, రామాయణం ఎందుకు. ఓకేనా, ఒక లైన్ పట్టుకున్నామా, చదువుకున్నామా, ముందడికి వెళ్ళిపోయినామా, అంతే, ఇక మార్కులు వచ్చినాయి. అవునా. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రా సిరీస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకే, సో హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రా కన్సిస్ట్ ఆఫ్ 5 స్పెక్ట్రా లైన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఓకేనా, హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రాలో 5 స్పెక్ట్రా లైన్స్ అయితే ఉంటాయి. సో దీనిలో ఎన్ని వస్తాయంటే మనకు, ఇది మాత్రం బయాడ్ చేయండి. ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే, మీరు ఒక ఆటంకి ఎనర్జీ ఇచ్చినప్పుడు, ఓకే, అప్పుడు ఎలక్ట్రాన్ ఏం చేసుకుంటుంది, అక్కడ నుంచి అయితే ఎనర్జీ, ఇచ్చిన ఎనర్జీని తీసుకొని హయ్యర్ ఎనర్జీ లెవెల్కి అయితే పోతుంది. మరి ఆన్నే ఉంటుంది అంటే ఉండదు, మళ్ళీ పైన కిందికి అయితే వచ్చేస్తుంది, వచ్చేటప్పుడు ఎనర్జీ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది న్యూక్లియస్, ఇవైతే ఎలక్ట్రాన్లు. ఓకే, ఎనర్జీ అయితే ఇచ్చినాము మనము. ఓకేనా, ఈ ఎనర్జీ అయితే ఇచ్చినాము, అది ఏ రూపంలో ఇవ్వండి మీరు. ఓకే, అది ఏ రూపంలో అన్నా ఇవ్వండి. రైట్, సో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ అనేది పైకి అయితే పోతుంది. ఓకే, రైట్, సో ఈ నుంచి మళ్ళా పైనుంచి కిందికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఎనర్జీని అయితే రిలీజ్ చేస్తుంది. ఓకేనా, అయితే ఇది ఎంత ఎనర్జీ తీసుకుంటా సార్ అంటే, ఇది ఈ నుంచి ఎగ్జాక్ట్లీ ఈడికి పోయిందా సార్ అంటే, ఎస్. సో ఈ నుంచి ఈడి వరకే పోయింది అంటే ఎంతో కొంత ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీ తీసుకొని అక్కడి వరకు అయితే పోయిందనమాట అట్లా. ఓకే, దీనికి సంబంధించిన పెద్ద స్టోరీ అయితే ఉన్నది, ఇప్పుడైతే ఏం అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏం అడిగిందంటే, ఒక ఎలక్ట్రాను పైనుంచి ఫస్ట్ ఆర్బిట్లో వచ్చి పడితే అప్పుడు ఒక స్పెక్ట్రా లైన్స్ అయితే వస్తాయి మనకు. ఇగో లైమన్ సిరీస్, ఫస్ట్ లైమన్ సిరీస్ వస్తుంది. మరి ఎక్కడి నుంచిలో ఉన్న ఎలక్ట్రాను సెకండ్ ఆర్బిట్ పోయి పడితే బాల్మన్ సిరీస్ వస్తుంది. ఎక్కడి నుంచిలో ఎలక్ట్రాను మీకు థర్డ్ ఆర్బిట్లో పోయి పడితే మీకు పాస్కన్ సిరీస్ వస్తుంది. అట్లా 4th ఆర్బిట్లో పోతే బ్రాకెట్ సిరీస్, 5th ఆర్బిట్లో పోయి పడితే పాయింట్ సిరీస్ అంటాం అనమాట. ఓకేనా, దీనికి సంబంధించిన ఫార్మ్ ఏంటి అని అంటే, ఇగో ఇది చూడండి, ఫస్ట్ లైమన్ సిరీస్. ఓకే, లైమన్ సిరీస్. సో ఇది 1/λ ఈక్వల్ వేవ్ లెంత్ కనుక్కోవడానికి కోసము 1/λ ఈక్వల్ టు r ఇన్ బ్రాకెట్ 1/n1² మైనస్ 1/n2² అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, ఇది ఫార్మ్ అయితే పట్టాలి. ఇందులో కండిషన్, లైమన్ సిరీస్లో కండిషన్ ఏంటంటే n1 వాల్యూ పక్కా 1 అయి ఉండాలి, n2 వాల్యూ అనేది మీకు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఇన్ఫైనైట్ వరకు ఉండొచ్చు. ఓకేనా, దీని కండిషన్ ఏంటి అంటే ఇది క్లియరేనా. అయితే ఇది ఏ రీజన్లో కనిపిస్తుంది అని అంటే యువి రీజన్లో అయితే కనిపిస్తుంది. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ యువి రీజన్. ఇవి రెండే కీ పాయింట్లు, లైమన్ సిరీస్. ఓకే,
కండిషన్ ఏంటి? n1 వాల్యూ 1 ఉండాలి, n2 వాల్యూ 2 3 4 5 ఎంత ఉండొచ్చు ఇన్ఫైనైట్ వరకు. ఓకే, ఎక్కడ కనిపిస్తుంది అంటే యూవీ రీజన్లో. ఫార్ములా అయితే రాసుకోండి, n1 వాల్యూ ప్లేస్లో 1 పెట్టండి. ఇంతే రాయండి, ఎక్కువ రాయకండి. ఇక 4 మార్కులు పడతాయి. ఓకేనా? నెక్స్ట్ బాల్మర్ సిరీస్. దీని కండిషన్ ఏంటి అంటే n1 వాల్యూ 2 అయి ఉండాలి, n2 వాల్యూ 3 4 5 ఇన్ఫైనైట్ ఉండాలి. ఓకేనా? సేమ్ అలా అదే ఫార్ములా, కొత్తది ఏం రాయాలి, అదే ఫార్ములా, పాత ఫార్ములా రాసిన. ఓకేనా? ఇదే ఫార్ములా మళ్ళీ రాసిన. ఓకే, n1 ప్లేస్లో ఏం పెట్టినా 2 అయితే పెట్టినా, అంతే, ఇంకేం పెట్టలే, ఇంతే రాయండి. ఓకే, ఏ రీజన్లో కనిపిస్తుంది? ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, విజిబుల్ రీజన్లో కనిపిస్తుంది. ఓకేనా? లైమన్ సిరీస్ వచ్చేసి కండిషన్ ఏంటి? n1 వాల్యూ 1 ఉండాలి, n2 వాల్యూ 2 3 4 ఇక ఇన్ఫైనైట్ వరకు ఉండొచ్చు. ఎక్కడ కనిపిస్తుంది? యూవీ రీజన్లో కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి? ఇది. ఇక అన్నిట్లో ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక చూసుకోండి, ఈ ఫార్ములా రిపీట్ అయితేనే ఉంటుంది. ఓకే, దీనిలో ఏంటి అంటే బాల్మర్ సిరీస్లో n1 వాల్యూ 2 ఉండాలి, n2 వాల్యూ 3 4 5 ఇన్ఫైనైట్ వరకు ఉండొచ్చు. ఏ రీజన్లో కనిపిస్తుంది అంటే విజిబుల్ రీజన్లో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటి? ఇది. ఫార్ములా అయితే అదే, జస్ట్ n1 ప్లేస్లో 2 పెట్టండి అంతే. ఓకే, నెక్స్ట్ పాస్కల్ సిరీస్. దీని యొక్క కండిషన్ ఏంటి అని అంటే n1 వాల్యూ 3 ఉండాలి, n2 వాల్యూ 4 5 6 ఇన్ఫైనైట్ వరకు ఉంటుంది అనమాట. ఓకేనా? ఫార్ములా ఏంటి? ఫార్ములా అయితే ఇదే. ఓకేనా? n1 ప్లస్లో 3 పెట్టాలి అంతే, ఇంకేం లేదు ఇక. ఓకేనా? ఇది ఏ రీజన్లో కనిపిస్తానంటే నియర్ ఐఆర్. ఓకే, నియర్ ఇన్ఫ్రారెడ్. ఓకేనా? నియర్ ఇన్ఫ్రారెడ్ రీజన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ బ్రాకెట్ సిరీస్. దీనిలో ఏంటి అంటే కండిషన్ n1 వాల్యూ ఏమి ఉండాలి? 4 ఉండాలి, n2 వాల్యూ 5 6 7 ఇన్ఫైనైట్ వరకు అయితే ఉండొచ్చు. ఓకేనా? ఇది ఏ రీజన్లో కనిపిస్తుందంటే ఇన్ఫ్రారెడ్ రోడ్. ఇన్ఫ్రారెడ్. అదేమో ఇంతకుముందు ఏమో నియర్ ఐఆర్, ఇదేమో ఐఆర్ అంటాం, ఇన్ఫ్రారెడ్ రీజన్. ఓకేనా? ఏం పెట్టినారు? n1 ప్లేస్లో 4 అయితే పెట్టినారు. ఓకేనా? నెక్స్ట్ ఫండ్ సిరీస్. ఫండ్ సిరీస్ ది కండిషన్ ఏంటి అంటే n1 వాల్యూ 5 అయి ఉండాలి, n2 వాల్యూ 6 7 8 సో టోటల్గా ఇన్ఫైనైట్ అనమాట. ఓకేనా? n2 వాల్యూ ఏదన్నా ఉండొచ్చు. రైట్, ఫార్ములా అయితే అప్పటి నుంచి అదే, n1 ప్లేస్లో ఏం పెట్టాలి? 5 పెట్టాలి, అంతే, ఇంకేం లేదు. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫార్ ఐఆర్. ఓకేనా? ఇవి 5 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటే కథం 4 మార్కులు పక్కా జేబులో ఉన్నాయి. బోస్ లిమిటేషన్ 4 పాయింట్ రాయండి, చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్ద ఇష్యూ అయితే లేదు. ఓకే, ఇవి కూడా 4, ఇవి 5 పాయింట్లు ఉన్నాయేమో సిరీస్లో అన్నాడు కదా, లైమన్ బార్మన్ పాస్కల్ బ్రాకెట్ ఫండ్ సిరీస్. ఓకేనా? 5 పాయింట్లు రాయండి, 5 ఫార్ములాలు రాసేసేయండి, కథం చాప్టర్ అయితే అయిపోయింది. ఓకేనా? నేను ఏమన్నా 20 మినిట్స్ అన్నా కానీ ఇది 15 నిమిషాల లోపే మీకైతే చాప్టర్ అయితే అయిపోయింది. దీనిలో ఏం లేదు రియల్గా చెప్పాలంటే. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అయినారో వాళ్ళు ఈ చాప్టర్ చదివే అవసరం కూడా లేదు. ఓకే, మీరు ఇప్పుడే బుక్ ఓపెన్ చేసినారు కాబట్టి చిన్న చిన్న లైన్లు ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్స్ అయితే బై హార్ట్ అయితే చేయండి. దాన్ని మరీ సాగదీస్తే గంట సేపు కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ అంత అవసరం లేదు. ఓకే, ఎందుకంటే మీరు బుక్ ఇప్పుడే ఓపెన్ చేసిండ్రు, మీరు ఇప్పుడు గంటలు గంటలు నాకు కావాలి సార్ క్లాసు అని అంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేది స్టార్టింగ్లో ఉండాల్సింది మీకు. ఓకే, ఈ స్టార్టింగ్లో జూన్లోనే ఉంటే కనుక మీరు మంచిగా జేఈకి నీట్కి ఎంసెట్కి అయితే ప్రిపేర్ అవుతుండే. ఓకేనా? కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళతో ఏం ఇష్యూ లేదు. బోర్డ్ ఎగ్జామ్కే ప్రిపేర్ అవుతాను సార్ అన్నారు చూడండి, అటువంటి వాళ్ళు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, బట్ బై హార్ట్ చేయండి. ఓకేనా? సో చదువుకుంటూ ఉండండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.